నూతన జిల్లా కొత్తగూడెం అభివృద్ధిని కాంక్షిస్తూ జలగం వెంకట్రావు పాదయాత్ర చేపట్టారు. బతుకమ్మలు, ఎడ్ల పండ్ల ప్రదర్శనలతో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర వివరాలను మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్షంగా అందిస్తారు. జిల్లాలు ఏర్పడే ప్రాంతాల్లో సంబరాలు అంబరానంటున్నాయి. ఇక ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం వేదికగా జిల్లా కేంద్రంగా ఏర్పడనున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం, అదేవిధంగా గత కొన్ని రోజులుగా కూడా కొత్తగూడెం జిల్లా ఆవిర్భావ ప్రక్రియ వేగవంతం కావడంతో ఇవాళ కొత్తగూడెం వ్యాప్తంగా సంబరాలు అంబరానంటున్నాయి. ఉదయం నుంచి కూడా కొత్తగూడెంలో బతుకమ్మలు, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అద్దం పట్టే విధంగా కొత్తగూడెం వాసులు తమ సంబరాలను జరుపుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కొత్తగూడెం నూతన జిల్లా అభివృద్ధి కాంక్షిస్తూ, అదేవిధంగా సకల సంపదలు, ఐశ్వర్యాలు నూతన జిల్లాకు ఆవిర్భవించాలని, అదేవిధంగా నూతన జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉండాలన్న ఆకాంక్షతో ఇవాళ నుంచి 2 రోజుల పాటు మహా పాదయాత్ర కూడా శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కాసేపటి క్రితం పాదయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే జలగం ఉన్నారు. సార్, నూతన జిల్లా ఆవిర్భావం ఖరారైంది. కొత్తగూడెం జిల్లా కూడా ఆవిర్భావం కాబోతుంది. ఎట్లా అనిపిస్తుంది కొత్తగూడెం వాసులుగా మీ మనోగతం ఏంటి? ముఖ్యంగా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి కేంద్రమైనా కానీ, పారిశ్రామిక కేంద్రమైనా కానీ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడుతున్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే జరిగినాయి. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో నడిచిన అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడి ఇక్కడ అనేక కుటుంబాలు బాధల్లో ఉన్నాయి. ఆ బాధలను తీర్చాలని చెప్పి, కుటుంబాలనే సంక్షేమంతో ముందు రావాలని చెప్పి, అన్ని కుటుంబాల్లో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో బాగా రావాలని చెప్పి కాంక్షతో అందరం కలిసికట్టుగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరినీ కలిసికట్టుగా ఈ జిల్లా ముఖ్యంగా బాగుపడాలా, ఉన్న కుటుంబాలు బాగుపడాలా, ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అత్యుత్తమ స్థానంలో రావాలని చెప్పి కాంక్షతో అందరం కలిసి పాదయాత్ర చేస్తున్నాం. ఇవాళ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ ప్రాంతాలకు కూడా పాదయాత్ర భద్రాచలం ఎప్పుడు చేరుకోనుంది? భద్రాచలంకి రేపు సాయంత్రం చేరుకుంటాం. ఈరోజు పెద్దమ్మ గుడి వరకు చేరుకొని రేపు పెద్దమ్మ గుడి దగ్గర మళ్ళీ పూజలు చేసుకొని అక్కడి నుంచి రాముల వారి సన్నిధికి చేరుకుంటాము. గత 2 నెలల నుంచి కూడా కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కొత్త జిల్లా కావాలంటే నూతన భవనాలు, అదేవిధంగా కార్యాలయాలు, అధికారులకు అవసరమైన కార్యాలయాలు అవసరం ఉంది. ఈ మేరకు ఎంతవరకు కార్యాలయాల విభజన వచ్చింది? ఆ ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తి చేయబోతున్నారు? కార్యాలయాన్ని నిర్మాణం జరుగుతూ ఉంది. కొన్ని రోజుల్లోనే ముఖ్యంగా ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం మీద కావాల్సిన ముఖ్యమైన కార్యాలయాన్ని తయారవుతున్నాయి. 11వ తారీఖు ఏ రోజు అయితే మొదలు పెడతాం ఆ రోజుకి అన్ని తయారవుతాయి. నూతన జిల్లాల్లో ఖచ్చితంగా పరిపాలన సౌలభ్యం కావచ్చు, పరిపాలన సక్రమంగా సాగాలంటే ఉద్యోగుల పాత్ర కీలకంగా కాబోతుంది. ఈ మేరకు మీరు జిల్లా అధికార యంత్రాంగానికి కావచ్చు, కలెక్టర్ గారికి ఏమైనా వినతి పత్రం ఇచ్చారా? ఉద్యోగుల విభజన ఎట్లా సాగబోతుంది? ప్రభుత్వం రానున్న రోజుల్లో ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల విభజన జరుగుతుందో దానికోసం ప్లాన్ వేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ప్రణాళిక ప్రకారం జిల్లాలన్నీ, మండలాలన్నీ సక్రమంగా నడిచే విధంగా ఆలోచనతో చేస్తూ ఉన్నారు. రోజున ముఖ్యమంత్రి చివరి సమావేశం కూడా పూర్తయింది. కొత్త జిల్లా రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయి? ఎన్ని కొత్త మండలాలు, ఎన్ని కొత్త రెవెన్యూ డివిజన్లు రాబోతున్నాయి సార్? ముఖ్యంగా కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే కొత్తగూడెం మండలం 4గా విభజిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొత్తగూడెం అర్బన్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాత గారు 4 మండలాలు అవుతా ఉన్నాయి. దాంతోపాటు పక్కనే ఉన్న చంద్రగొండ మండలం 2 ముక్కలుగా అయ్యి చంద్రగొండ, ఇంకా అదేవిధంగా అనపరెడ్డిపల్లి అవుతా ఉంది. కరక్కగూడెం, ఆళ్లపల్లి, అదేవిధంగా పినపాక, ఇంకా కరక్కగూడెం, ఇవన్నీ కూడా మండలాలు తయారవుతా ఉన్నాయి. దీంతో కొత్త జిల్లాలో జూలూరుపాటు కూడా కలుపుకొని వాజేడి, వెంకటాపురం గురించి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. భూపాలపల్లి జిల్లాకు పోవాలా లేదా కొత్తగూడెం జిల్లాలో ఉండాలని తప్పనిసరిగా దాని నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారికి వదిలేయడం జరిగింది. మంచి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కొత్తగూడెం జిల్లా ఏర్పాటులో కొత్తగూడెం వాసులు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే సూచించారో ఆ విధంగా పోతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరింత కాక్షించుకుంటూ ఈరోజు ఈ మన ప్రగతి యాత్ర మేము సాగిస్తున్నాం. నాటికే పాలన ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఆ మేరకు కొత్తగూడెం జిల్లాలో కూడా పాలన ఆరంభం కాబోతుందా? తప్పనిసరిగా ఆరంభం అవబోతా ఉంది. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఇక్కడ ఉన్న భవనాలు చాలా బ్రహ్మాండంగా తయారవుతా ఉన్నాయి. తొందరలోనే పరిపాలన మొదలవుతుంది. ఇది జలగం వెంకట్రావు గారి అభిప్రాయము. నూతన జిల్లాగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాట్లు చేశామని, అదేవిధంగా దసరా నాడు ఖచ్చితంగా కొత్త జిల్లాలో పరిపాలన ఆరంభం అయ్యేలా సంసిద్ధులుగా ఉన్నట్టుగా ఎమ్మెల్యే చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.